అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుండెపూడి గ్రామంలో లభ్యమైన పురాతన రాతి నంది విగ్రహం స్థానిక మేజర్ డ్రైన్ సమీపంలో ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు తవ్వకాలు జరుగుతుండగా ఈ విగ్రహం బయటపడ్డది. మహాశివరాత్రి పర్వదినం రోజున నందీశ్వర ప్రతిమ బయటపడడంతో సంబరమాచరణకు గురయ్యారు భక్తులు. మహాశివరాత్రి రోజు కావడంతో నంది విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుండెపూడి గ్రామంలో లభ్యమైంది ఓ పురాతన రాతి నంది విగ్రహం. స్థానిక మేజర్ డ్రైన్ సమీపంలో ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు తవ్వకాలు జరుపుతుండగా ఈ విగ్రహం బయటపడినట్టు తెలుస్తుంది. మహాశివరాత్రి పర్వదిన కావడంతో ఈ నందీశ్వర ప్రతిమను చూడటానికి సంభ్రమాచరణలో గురైన భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ గుమికుంటారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ కిరణ్ కుమార్ నాయుడు తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి. శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అతి పురాతనమైనటువంటి నంది విగ్రహం ఒకటి బయటపడింది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టడానికి ప్రజలు ఈ తవ్వకాలు చేస్తుండగా ఒక సుమారు 400 సంవత్సరాలు పైబడినటువంటి ఒక నంది విగ్రహం ఇక్కడ బయటపడింది. అక్కడ వెంటనే అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు అక్కడికి వచ్చి దాన్ని పరిశీలించగా ఇది చాలా ఒకే ఏకశిలతో చెక్కినటువంటి అతి పురాతనమైనటువంటి ఇక్కడ ఒక గుడి ఉండేది. ఆ గుడి నంది విగ్రహం ఇక్కడ బయటపడిందని చెప్పగానే ఆ చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామాల వాళ్ళు తండోపదండాలుగా వచ్చి ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఈశ్వరుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ కిరణ్.